తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము శిష్యత్వము, వచ్చి చూడుడి, వెళ్ళి ప్రకటించుడి అనేటువంటి అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. బేసికల్లీ ఇట్స్ అబౌట్ ద డిసైపుల్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తత్సంబంధంగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 39 నుండి కొద్ది వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. వచ్చి చూడుడని ప్రభువు వారితో చెప్పగా, ఆ శిష్యులు ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, నిత్యుడైన తండ్రి, నిత్యమైన నీ ప్రేమలో ప్రభా మమ్మను బలపరిచి భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొక విశ్రాంతి దినాన నీ పవిత్ర వాక్యాన్ని మేము బోధన చేయడానికి, వినడానికి, నీ ధ్యానంలో పాల్గొనడానికి మాకు ఇస్తున్న అవకాశం నీతో వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను వెంబడించుటే శిష్యత్వము, నిన్ను ప్రకటించుటే శిష్యత్వము, నిన్ను అనుకరించుటయే శిష్యత్వం. వాటి విలువలను మాకు నేర్పుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. డిసైపుల్షిప్ లేక శిష్యత్వము అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో, క్రైస్తవ మనుగడలో చాలా ప్రాముఖ్యతను అంతరించుకున్నది. ఎందుకంటే చాలా రకాల పేర్లు ఉన్నాయి మనకు. అంతియోకాయలో వారు మొట్టమొదటి క్రైస్తవులు అనబడరి అని ఉంటుంది అపోస్తుల కార్యంలో. క్రీస్తును వారు వెంబడించువారు అని, శిష్యులను అయితే వీళ్ళ భూమిని తల్లకిందులు చేసేవారనే పేరు ఉంది. ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఆయన ఏమంటా అంటే, మీరు మత్తయి సువార్తలో మీరు పోయి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, 28వ అధ్యాయం మత్తయి 19వ వచనంలో. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసులుగా మారడానికి మొదటి స్టెప్ ఏంటంటే, బహుశా నేను అనుకోవడం, క్రీస్తు శిష్యులుగా మారడం అనేది. శిష్యత్వానికి నిర్వచనం ఏంటంటే, ఓ జీవిత కాలం తన గురువుని వెంబడించడం, అలా వెంబడించడం ద్వారా తన జీవితాన్ని రూపాంతరపరచుకోవడం లేక పునర్రూపకల్పన చేసుకోవడం. అలా వెంబడించడం ద్వారా తన జీవితం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కొరకు చేసే ప్రయత్నంగా, ఒక యాత్రగా ఇది ఉంటుంది. గురువుని అనుసరించడం, అనుకరించడం, ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటివే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వినయముతో కూడిన శిష్యత్వం వలన నీవు ఎక్కువ నేర్చుకుంటాం. ఇవి క్రైస్తవ దృక్పథంలో లేక క్రైస్తవ నేపథ్యంలో ఈ శిష్యత్వం గురించి అర్థం చేసుకోవాలంటే, ఒకడు యేసుక్రీస్తును గురువుగా ఎంచి, పరమ గురువుగా ఎంచి వెంబడించడం, ఓ జీవితకాలం వెంబడించడం. ఇదేదో క్లాసు అటెండ్ అయ్యి 3 సంవత్సరాలు ఒక డిగ్రీ తీసుకుని రావడం కాదు. ఇట్స్ అన్ ఆన్గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ఆన్గోయింగ్ ఫాలోయింగ్ ప్రాసెస్, ఆన్గోయింగ్ ఇమిటేటింగ్ ప్రాసెస్ కదా. ఇది జీవితకాలం అంతా. మన పరిశుద్ధ గ్రంథంలో చాలా ఇంట్రెస్టింగ్ గురు శిష్యుల జంటలు కనబడతాయి మనకి. అందులో మోషే తన యొక్క జీవితకాలం దాదాపుగా మధ్యకాలంలో యెహోవా దేవుణ్ణి ఆయన వెంబడించాడు.
ఇక జీవితకాలం అంతా ఆయన ఊపిరి ముగించే వరకు కూడా దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు. 120 సంవత్సరాలు ప్రాయం. అది అయిపోయిన తర్వాత మోషే, నేనే కదా దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ వచ్చాను, ప్రజలకి లేక ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యవర్తిత్వం వహిస్తున్నాను, కాబట్టి ఇంకా దేవుడు నన్ను కొనసాగిస్తాడు అనేటువంటి ఆలోచన ఆయనకు ఉండుండొచ్చు. అందుకనే నేను కూడా వస్తాను అంటున్నాడు ఎర్ర సముద్రం దాటి. మనకు అర్థం కాదు అది. ఇట్స్ ఏ మిస్టరీ ఆల్వేజ్. అదొక మర్మం. ఎందుకు దేవుడు ఆయన అక్కడే మిస్పా దగ్గర ఆపేశాడో, మోషే ఎందుకు కనానులో ప్రవేశించలేకపోయాడు కదా. ప్రజలందరికీ ఆయన దారి చూపించాడు, వాగ్దాన దేశం వైపు వాళ్ళని మళ్ళించాడు. ఆయన రాలేకపోయింది ఆయన దురదృష్టం. తర్వాత ఎవరు అనేటువంటి ఆలోచన వస్తుంది. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము. దేవుడు ఆయన నూను కుమారుడు అయినటువంటి మోషే పరిచారకుడు, అక్కడ ఆల్రెడీ క్వాలిఫైయింగ్ క్యారెక్టర్ ఇది. మోషే పరిచారకుడు. మోషే ఇద్దరితో పనిచేశాడు, ఒకటి అహరోన్తో, ఒకటి యెహోషువతో. అహరోన్ ఈజ్ ఓన్ బ్రదర్, కానీ దేవుడు ఆయనను ఒక రకమైన యాజకుడిగా, లేవీయుడిగా ప్రతిష్ఠ చేస్తున్నాడు. యెహోషువను అగైన్ హీ వాజ్ ఎ లీడర్. ఆయన వెంటనే యెహోషువ దగ్గరికి వెళ్ళి ఆయన అతన్ని ఎన్నుకున్నట్టుగా ఆయన పిలుస్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, ఏ మనుష్యుడు నీ ఎదురు నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్టు నీకును తోడై ఉండును. మరలా ఏమంటున్నా అంటే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంటే ద చాయిస్, ది ఎలక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ మిస్టీరియస్. కొన్నిసార్లు ఒక గొప్ప ట్రైనింగ్ ఇచ్చి ఒక తర్బీదు తర్వాత ఆ వ్యక్తిని ఆయన నిలువబెట్టి ప్రతిష్ఠ చేయడం యెహోషువ గ్రంథంలో చూస్తున్నాం. కొంతమందిని అయితే ఆయన అంటే ఆకస్మికంగా జరగదు, కానీ దేవుని ప్రణాళికలో ఒక భాగంగా ఉండొచ్చు. కానీ ఉదాహరణకి యెషయా ఎవరికి ఆయన ప్రవక్త, ఎవరికి పరిచర్య చేయలేదు. ఆయన దేవాలయంలో ఊరికే దేవుడిని ఆరాధన చేసుకోవడానికి వస్తే అక్కడ దేవుడు అతన్ని ఆయన సంధించి, యెషయాని ఇప్పుడు నేను ఎవరిని పంపుదును అంటున్నాడు, నా యొక్క పని కొరకు ఎవరిని పంపుదును అంటే హీ గేవ్ ది చాయిస్ టు ఐజయా. కాబట్టి అక్కడ కొన్నిసార్లు ఏంటంటే దేవుడు అలా ఎన్నుకుంటాడు, కొన్నిసార్లు తర్ఫీదు ఇచ్చి. ఇప్పుడు యెహోషువ మోషే దగ్గర చాలా తర్ఫీదును పొందాడు. మోషేని అనుసరించాడు, మోషేని అనుకరించాడు, మోషేని వెంబడించాడు. మోషే బాధ్యతలు కొన్ని తాను చేపట్టాడు. తన జీవితం ఒక అద్భుతమైన రీతిలో రూపొందించబడిందని మనం గమనిస్తున్నాం. అండ్ లేటర్ ఆన్ వీ వుడ్ సీ హీ ప్లేస్ ఎ గ్రేట్ రోల్ ఇన్ క్యాప్చరింగ్ ఎరికో స్వాధీనపరచుకునే దానికి యెహోషువ చాలా పెద్ద నాయకత్వాన్ని కాలేబుతో కలిసి ఆయన చేసినట్టు చూస్తున్నాం. మోషే, యెహోషువ ఒక గురు శిష్యుల జంట. తర్వాత హన్నా తన కుమారుని దేవునికి నేను సమర్పించుకుంటానని తను వాగ్దానం చేసుకుంది. దేవుడు ఆమె చేసినటువంటి ఆలోచనను అనుసరించి ఆమె గర్భమును ఇచ్చాడు, కుమారుని కన్నది. ఆమె మాట ప్రకారం తీసుకుని వచ్చి దేవాలయంలో ఎక్కడ వదిలింది? ఏలీ గారి దగ్గర, ఒక యాజకుడి దగ్గర వదిలేసింది ఆమె. ఈ సమూయేలు యాజకునితోనే ఉండిపోయాడు. ఇంకా ఏలీ కుమారులు ఎక్కడ ఈ పరిధిలో, దేవాలయ పరిధిలో దాన్ని లూట్ చేయడానికి తప్ప, దాన్ని ప్లండర్ చేయడానికి తప్ప, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని మిస్యూజ్ చేసుకున్నారు దేవాలయ ప్రాంగణంలో. కానీ ఏలీ దగ్గర అతి వినయంతోనూ భక్తితోనూ వాళ్ళ తల్లి ఇతని మనసులో నూరిపోసినటువంటి ఉద్దేశంతో
సమూయేలు లేత వయసు నుంచి కూడా ఏలీ దగ్గరే ఆయనకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. సో శిష్యత్వంలో వెంబడించటం, అనుకరించటము ఇవే కాకుండాను పరిచర్య చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి తలంపుతో సమూయేలు ఏలీ దగ్గర ఉన్నాడు. ఏలీ, సమూయేలు ఇది ఇంకొక గురు శిష్యుల జంట. మూడవది నా దృష్టిలో ఏలియా, ఎలీషా. రాజుల గ్రంథం 19వ అధ్యాయం, మొదటి రాజులు 19వ అధ్యాయం 15, 17 ఆ ప్రాంతంలో చూస్తే, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరల అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా మీద దేశమునకు హజాయేలుకు పట్టాభిషేకము. ఆ తర్వాత ఏమంటున్నా అంటే, నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్తే హోలా వాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయు. దట్స్ హౌ ది చాయిస్ ఆఫ్ ఎ డిసైపుల్ టు ఏలియా. దేవుడు నిర్ణయిస్తున్నాడు ఇక్కడ. ఏలియా కోరుకోవడం లేదు. దేవుడు నిర్ణయించి ఇతను నీ తర్వాత ఇతను ప్రవక్తగా ఉండాలని చెప్తున్నాడు. అప్పుడు ఏలియా అతని దగ్గరికి పోయి, ఎలీషా అతని దగ్గరికి పోయి ఆయన దగ్గర ఏలియా అప్పుడు అతను ఏంటంటే రైతులాగా ఉన్నాడు. అతను ఎడ్ల చేత ఆయన పొలం దున్నుకుంటే ఆ సమయంలో ఏలియా అతని దగ్గరికి పోయి తన దుప్పటి అతని మీద వేయగా అతను ఎడ్లను విడిచి ఏలియా వెంటంటే దుప్పటి వేయటం అనేది ఒక సైన్ ఆఫ్ యాక్సెప్టింగ్ టు ది డిసైపుల్షిప్. తన మ్యాంటిల్ ఇసిరాడు అంటారు. అంటే తన పై వస్త్రాన్ని తన శిష్యుడికి ఇవ్వటం అనేది, అంటే తనకున్నటువంటి తలాంతులు, తనకుండినటువంటి దేవునితో అనుబంధము అతనికి తర్వాత శిష్యుడికి అప్పచెప్తున్నాడని. ఆ తర్వాత ఏలియా, మనకు తెలుసు ఎలీషా ఎలా వెంబడించాడో తర్వాత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ఒకవేళ అతను ఇచ్చినా కూడాను అంత తేలిగ్గా ఏలియా దగ్గర నుంచి ఎలీషాకి దుప్పటి రాలేదు. ఆయన చాలాసేపు ఆయన వెంబడించాడు ఏలియాని. అదంతా చాలా చూస్తాం. 3-4 చోట్ల ఎవరెవరో ప్రవక్తలు చెప్తారు, ఏమయ్యా మీ గురువు గారు వెళ్ళిపోతున్నారు పైకి అని. వాళ్ళకంటే తెలుసు. ఎలీషా మన మనసు దిటవు చేసుకొని, అలాగే ఏలియా అంటాడు, ఎందుకయ్యా నా వెనక వస్తున్నావు, నువ్వు నా వెనక రావద్దు అంటాడు. అంటే నీకు ఆల్రెడీ నిన్ను శిష్యునిగా పరిగణించాను కాబట్టి వద్దంటున్నాడా తెలియదు. చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఏలియాని అడిగితే, నేను యోర్దానుకి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఎలీషా అతను వెంబడించి అండ్ ఫైనల్గా ఆయనను ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. అప్పుడు ఆ ప్రాసెస్లో అడుగుతాడు, ఏమడుగుతాడంటే నీ దుప్పటి నా మీద ఏమని అడుగుతున్నాడు అతను. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనను. అప్పుడు ఏలియా ఆరోహణమైనప్పుడు తన మీద ఎలీషా పైన ఏలియా వస్త్రము తన మీద పడినప్పుడు అది 2 తునకలుగా చేసి ఆ దుప్పటిని తీసుకొని ఆయన నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఇది పెద్దగా మనం ఎక్కడ గమనించుకోము. ఇది మనం ఎర్ర సముద్రమే పాయలు అయింది అనుకుంటున్నాం. యోర్దాన్ అప్పుడు 2 పాయలు అయింది, ప్రజలు నడిచి వెళ్ళారని చూసాం మనం అండర్ యెహోషువాస్ లీడర్షిప్. ఇది ఎవరు గమనించుకోలేదు. ఇది 3వసారి మనం చూస్తున్నాం. అంటే ఎలీషా ఆ 2 దుప్పట్లో ఒక పీలికను ఆయన కొట్టగా నీళ్ళ మీద అది 2గా పాయలు అయిపోతే ఆ మధ్యన ఆయన నడిచిపోయాడు అని రాసి. ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నదని అందరూ అర్థం చేసుకుంటారు. అంటే ఇదొక మిస్టీరియస్ బాండ్ ఏలియాకి ఎలీషాకి మనం చూస్తాం. అండ్ లేటర్ ఆన్ వీ విల్ ఫైండ్ ఎలీషా ఏ గ్రేట్ ప్రాఫిట్. ఎన్నో దేవుని కొరకైనటువంటి గొప్ప కార్యాలను, ఒక విధవరాలి కుమారుణ్ణి మరణం నుంచి లేవనెత్తడం మనం చూస్తున్నాం. ఇటువంటి చాలా గొప్ప పనులను రాజులతో అనుసంధానం చేయబడినటువంటి మహాప్రవక్తలుగా ఏలియా, ఎలీషాలు
ద ఫస్ట్ ఎవర్ క్లాసికల్ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్ వాళ్ళు. అఫ్ కోర్స్ నూతన నిబంధనకు వచ్చేటప్పటికి సౌలు గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడంట. గమలీయేలు అనే ఆయన ఒక గ్రేట్ హీబ్రూ ఫిలాసఫర్ అన్నమాట. ఆయన దగ్గర ఈ సౌలు వెళ్ళి ఆ జూయిష్ ఫిలాసఫీ అంతా నేర్చుకున్నాడు ఆయన దగ్గర, గమలీయేలు దగ్గర. అంటే గమలీయేలు శిష్యుడు అనమాట. అంటే చాలామంది ప్లేటో దగ్గర అరిస్టాటిల్ శిష్యత్వం చేశాడంట. ప్రపంచంలో ఫిలాసఫర్స్ అనగానే 2 పేర్లు చెప్తారు, ప్లేటో, అరిస్టాటిల్. 2 వేరే సిద్ధాంతాలు, ప్లేటోనిక్ అండ్ అరిస్టోటేలియన్ థియరీస్ వేరే అయినా కూడా ఆయన దగ్గర ఈయన శిష్యత్వం చేశాడని. మన భారతదేశంలో భారతీయ వేదాంతానికి శంకర, రామానుజ అనేవాళ్ళు చాలా గొప్ప ఉద్దండులుగా, శంకరాస్ ఫిలాసఫీ అద్వైత, రామానుజన్ ఫిలాసఫీ విశిష్టాద్వైత, వాళ్ళు చాలా గ్రేట్ ఫిలాసఫర్స్గా భారతీయ వేదాంత ఈ హిందూ ధర్మానికి స్తంభాలుగా నిలబడ్డట్టు ఉన్నారు. అలా ప్లేటో, అరిస్టాటిల్ లాగా మనం చూస్తూ గమలీయేలు, సౌలు గమలీయేలు దగ్గర నేర్చుకున్న ఇదంతా కూడా ఈ తత్వము, ఈ తాత్విక శక్తి అంతా కూడాను పౌలుకి ఎంత గొప్పగా పనికొచ్చిందంటే తర్వాత కాలంలో ఆయన యేసునందలి విశ్వాసాన్ని క్రమబద్ధీకరించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. గమలీయేలు దగ్గర నేర్చుకున్న ఈ అవుట్లైన్స్ ఆఫ్ ఫిలాసఫీ నేర్చుకున్నట్టున్నాడు ఆయన. యేసును క్రీస్తుగా, యేసుని మెస్సియాగా, యేసును ప్రభువుగా ఆయన అభివర్ణించిన విధానము పౌలు 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్ర విశ్వాసానికి అతి అచంచలమైనటువంటి పునాదిగా పడిపోయింది. అది పౌలు, నేను అనుకోవడం, తన గురువు గమలీయేలు దగ్గర నేర్చుకున్న చాలా సౌండ్ ఫిలసాఫికల్ ప్రిన్సిపల్స్ మీద ఆధారం చేసుకున్నాడని నేను అనుకుంటున్నా ఈ వేదాంతాన్ని, ఈ దైవజ్ఞానాన్ని. పౌలుకు ఒక శిష్యుడు దొరికాడు, ఆయన పౌలు తిమోతి కదా. పౌలు తిమోతిని దగ్గర తీసుకున్నాడు. యూదుడు కాకపోయినా సరే ఆయన దగ్గర పెట్టుకొని అంటాడు కదా, నీ అవ్వ యూనికే, నీ తల్లి వీళ్ళు నా అందరికి తెలిసిన వాళ్ళు, నాకు నీ ఫ్యామిలీ నాకు తెలుసు అని చెప్తాడు. అంటే హీ హాజ్ టేకెన్ హిమ్ యాజ్ అ కైండ్ ఆఫ్ అడాప్టెడ్ సన్. పౌలు తిమోతిలు దాదాపుగా ఆయన తిరిగిన ప్రతి స్థలంలోనూ తిమోతి మ్యాండటరీగా ఉన్నాడు. చాలామంది ఉన్నారు, శీలా ఉన్నాడు ఆయనతో, మార్కు తిరిగాడు, దేమా తిరిగాడు, వాళ్ళు మధ్య మధ్యలో వచ్చారు, వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ తిమోతి హీ కంటిన్యూడ్ టు స్టే విత్ పాల్. ఒక గొప్ప పరిచర్యను చేసినట్లుగా కనబడుతుంది. పౌలు తిమోతిలు జంటగా వాళ్ళ సేవను చేశారు దేవుని సేవను. అఫ్ కోర్స్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ టు మెన్షన్, పేతురు యొక్క చివరి దినాల్లో రోమ్లో పౌలు ఇంట్రెస్ట్ చేస్తాడు ఈ శిష్యుడు మార్కును పేతురు గారికి. అంటే పేతురు దగ్గరికి వెళ్ళి ఆయన పేతురు గారి యొక్క ప్రత్యక్ష అనుభవాలన్నింటినీ ఆయన డిక్టేట్ చేస్తుంటే ఈయన స్టెనోగ్రాఫర్ లాగా రాయడం అనేది శిష్యత్వమే. ఇవాళ మార్కు సువార్త అనేది మార్కు సొంతంగా రాసిందని అనుకోవట్లేదు అందరూ. నూతన నిబంధన పండితులు చెప్తారు, ఇది పీటర్స్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ పుట్ ఆన్ ద పేపర్. మార్కు దాన్ని వ్రాయడం వల్ల అది మార్కు సువార్త అంటున్నాం, కానీ అది పేతురు సువార్తే అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే మొత్తం పేతురు గారు చెప్పినట్లుగా రాశాడని వింటున్నాం. ప్రియ స్నేహితులారా, మనం ఈ క్రైస్తవ నేపథ్యంలో లేక పరిశుద్ధ గ్రంథం నేపథ్యంలో అనేక రకాలైనటువంటి గురు శిష్యులను చూసాం మనం. గ్రీకు పదం మాథెటోస్ అనేటటువంటి ఈ పదంలో దాని మూలం నౌన్ మంతాను అంటే టు లర్న్, నేర్చుకొనుట అంటే యాక్చువల్లీ మంతాను అంటే ఒక దీపం కింద నిలబడడం అనుకోండి, ఒక దాని కింద నిలబడడం అంటే అండర్స్టాండింగ్ అన్నారు ఇంగ్లీష్లో. ఆ పదం ఎట్లా వచ్చిందో తెలియదు కానీ అండర్స్టాండింగ్ ఒక దీపం కింద నిలబడి ఆ వెలుగును సంగ్రహించటం అనేది ఒక ప్రాసెస్. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మంతాను అనేది అది అందులో నుంచి వచ్చిన పదమే
మథెటోస్. దెన్ హీ బికమ్స్ ఎ డిసైపుల్. ఒక శిష్యుడు అవుతాడు, అతను ఒక విద్యార్థి అవుతున్నాడు. ఆయన ఒకడు గ్రాహ్యం చేసుకునేవాడు అవుతున్నాడు, వెంబడించేవాడు అవుతున్నాడు. చాలా పెద్ద మాట ఇది, మథెటోస్. గ్రీకు నూతన నిబంధనలో ఈ శిష్యుల గురించి మథెటోస్ అనే వ్రాయబడి ఉన్నది. ఆయన ఈ రకంగా వాక్యాల్లో మనం వెళ్తే ఆయన వాడినటువంటి పదాల్లో చక్కటి డెఫినేషన్ ఒకటి కనబడుతుంది నాకేంటంటే, రోమీలకు రాసిన పత్రికలో పౌలు 12వ అధ్యాయం 2వ వచనంలో శిష్యత్వానికి ఒక నిర్వచనం ఇస్తున్నాడు ఆయన. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి ఇందులో. విడివిడిగా చూస్తే దీన్ని లోక మర్యాదను అనుసరింపక, కాంట్రాస్ట్, లోక మర్యాద దేవుని మర్యాద. ఉత్తమమును అనుకూలమును అంటే వాట్ ఎవర్ ఈజ్ ది బెస్ట్, వాట్ ఎవర్ ఈజ్ ది నోబుల్ అండ్ సబ్లైమ్, ఆ ప్రిన్సిపల్స్ని, అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్నదని, అంటే దేవుని సన్నిధిలో నేర్చుకునేదే కంప్లీషన్. దేవుని చిత్తమేదో పరీక్షించి ఎ స్టూడెంట్, ఎ లెర్నర్, అతను ఏదో వినేసేసి దాన్ని రిసైడ్ చేయటం అనేది కాకుండా దాన్ని పరీక్షించి అన్నాడు. చాలా పెద్ద మాట. ఎ స్టూడెంట్, అ ప్యూపిల్, ఆ లెర్నర్ వుడ్ సర్టెన్లీ టెస్ట్ వాట్ ఎవర్ హీ హాజ్ రిసీవ్డ్. ఆయన పరీక్షించి తెలుసుకున్నట్లు, దెన్ ద రిజల్ట్ ఈజ్ మీ మనస్సు మారి నూతనపరచబడడానికి రూపాంతరము పొందుతుంది. సో శిష్యత్వంలో ఉండేటువంటి కొన్ని భాగాలు ఈ నిర్వచనంలో ఏంటంటే, జీవితకాలం వెంబడించటం, దేవుణ్ణి వెంబడించటం, దేవుని శిష్యత్వం చేయడంలో. రెండోది అనుకరించటం, 3 అనుసరించటం, 4 వినయముతో. అది చాలా ఇంపార్టెంట్, క్లైమాక్స్ అది. వినయం లేకుండా లోపలికి పోదేది. అహంకారంతో, గర్వంతో యూ కెనాట్ లెర్న్ ఎనీథింగ్ అండ్ ఫ్లై ఫైర్. అండ్ ముగింపు ఏంటంటే, యు ఆర్ చేంజ్డ్ ఇన్ టు ది లైక్నెస్ ఆఫ్ యువర్ మాస్టర్, రూపాంతరము చెందుట. ఇవి దాదాపుగా శిష్యత్వం చేసిన యెహోషువకు కానీ, సమూయేలుకు కానీ, ఎలీషాకు కానీ, తిమోతికి కానీ, వీళ్ళందరిలోనూ చూసింది ఏంటంటే, వాళ్ళ గురువు దగ్గర వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ యోహాను రాసిన ఈ పత్రికలో ఆయన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఎంపిక చేసుకునే విధానంలో ఆ మొదటి ఒక భాగాన్ని ఇక్కడ మనం చూసాం. ఏంటంటే, యోహాను శిష్యులలో 2. ఒక ఆయనేమో ఆయన పేతురు గారి బ్రదర్ ఆంద్రేయ అంట. రెండో ఆయన పేరు ఇవ్వలేదు, బట్ ఇట్ ఈస్ ఎంప్లాయిడ్. ఈ సువార్త రాసిన జాన్ ది ఇవాంజలిస్ట్ ఆర్ జాన్ ది రైటర్ ఆఫ్ దిస్ గాస్పెల్. ఎందుకు ఆ నడుచుచున్న యేసు వైపు చూసి ఆయన అంటాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడంట యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను. అది ఎవరు రికార్డు చేశారు? ఈ సువార్తికుడు రికార్డు చేస్తున్నాడు దాన్ని. కాబట్టి ఆ 2 శిష్యులు యేసును వెంబడించిరి. శిష్యత్వం అనగానే వెంబడించటం అనేది, ఫాలోయింగ్ ది మాస్టర్ అనే ఒక డెఫినేషన్ అక్కడ ఉంది. తర్వాత ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, రబ్బాయ్ నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు బోధకుడా అంటే, వచ్చి చూడమంటున్నాడు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, యూ కమ్ అండ్ సీ మీ ఇన్ అండ్ అవుట్. నన్ను పూర్తిగా పరిశీలన. ఇప్పుడు అంటే స్కూల్స్, కాలేజెస్, యూనిఫామ్ వేసుకొని మనం వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాం కదా. గురుకులాల్లో అలా కాదు, గురువు దగ్గర ఉండాలి. అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, గురువు అక్కడే ఉంటాడు, వాళ్ళు అక్కడే ఉంటారు. తగిన సమయాల్లో వాళ్ళకి నిర్దేశించినటువంటి ఆ కాల పట్టిక ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ క్యాంపస్లో వాళ్ళని రక్షిస్తారు. కొంత రాజులు ఏర్పాటు చేస్తారు అరణ్యాల్లో, వీళ్ళ కొరకు ఆశ్రమాలు పెట్టి. గురుకులాల్లో అక్కడ నివాసం, రెసిడెన్షియల్ లెర్నింగ్ అన్నమాట. అది గమనించాలి మనం. సో అక్కడ యేసు వారి శిష్యత్వంలోకి ఒక 2 లోపలికి వచ్చేసారు, ఆంద్రేయ, యోహానా అనేవాడు. వీళ్ళిద్దరూ పోయి
పేతురు దగ్గరికి వచ్చి చెప్తున్నారన్నమాట. ఏమని? మేము మెస్సియాను కనుగొన్నాము అంటారు వెళ్ళి. మేము మెస్సియాను కనుగొన్నాము అని చెప్తున్నాడు. పేతురు తర్వాత వాళ్ళ మాట విని ఆయన యేసు వైపు ఆయన దృష్టిని మరల్చి, అఫ్ కోర్స్ ఈ బికమ్స్ ప్రోటాన్ మథెటాస్, అంటే ప్రథమ డిసైపుల్, ప్రథమ శిష్యుడు అయిపోయాడు పేతురు గారు. ఆ తర్వాత ఫిలిప్పుని సందర్భంలో మాట్లాడుతూ ప్రభు అతను పిలుస్తూ ఉన్నాడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ఆయన అతనితో మాట్లాడిన తర్వాత నతనయేలు అంటాడు, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా? నజరేత్ అనేది ఒక ఆర్డినరీ విలేజ్ కదా, అంతా మంచిదేమైనా రాగలదా అంటే, వచ్చి చూడమని ఫిలిప్పుతో ప్రభు పిలుస్తున్నాడు. వచ్చి చూడవయ్యా అంటే, ఏ డిసైపుల్షిప్ ఈజ్ నథింగ్ బట్ యు పర్సీవ్ ఇంటూ ది లైఫ్ ఆఫ్ ద మాస్టర్. గురువు యొక్క జీవిత విధానాన్ని పరిశీలించి తెలుసుకొనడానికి ఆయనతో ఉండేటువంటి ఆ కాలాన్ని శిష్యత్వపు కాలం అంటారన్నమాట. అందుకని యు కమ్ అండ్ సీ అండ్ గో అండ్ ప్రొక్లెయిమ్. కాబట్టి వచ్చి చూడము అనేది మనం ఈ 2 స్థలాల్లోనూ చూస్తున్నాం. ఇక్కడ మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఈ బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు ఇద్దరు నీ ప్రభువారు అంటాడు, వచ్చి చూడండి అంటే, నేను ఎలా ఉన్నాను నా లైఫ్ స్టైల్ వచ్చి చూడంటే, మీకు ఇక్కడ లగ్జరీ ఉండదు, ఇక్కడ కంఫర్ట్ ఉండదు, ఇక్కడ పదవి ఘనతలు ఉండవు. రెనౌన్సియేషన్, సర్వము త్యజించి ఉంటున్న నా జీవితాన్ని పరిశీలన చేసుకోండి రండి అని. అలాగే మరొకసారి ఫిలిప్తో కూడా ఉన్నాడు. 46వ వచనం 1వ అధ్యాయం యోహాను సువార్త, వచ్చి చూడమని ఫిలిప్తో చెప్పాను. అంటే ఎ టీచర్ ఆల్వేస్ ఇన్వైట్స్ ది డిసైపుల్స్ టు పర్సీవ్ హిమ్ ఆర్ హర్. ఇది తర్వాత దినాల్లో చాలా పెద్దగా ఇది ఒక ఈ వ్యవస్థలాగా మారిపోయింది గురువు శిష్యుల యొక్క జీవిత విధానాలు. మనం ఈ పాత నిబంధనలో మనం చూస్తే దీనికి సమతుల్యమైనటువంటి పదాన్ని మనం యెషయా గ్రంథంలో 50వ యాక్చువల్గా యెషయా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము అంటున్నాడు. యెషయా 8వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఈ ప్రమాణ వాక్యమును అనే పదం ఎందుకు వాడాడు, అది ఏ ప్రమాణ వాక్యము అనేటువంటి విషయాన్ని ఆయన ఇచ్చినటువంటి కట్టడల గురించి, దేవుడిచ్చినటువంటి కట్టడల గురించి యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నా అంటే, ఈ ప్రమాణ వాక్యమును, ద వర్డ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది అట్మోస్ట్ స్టాండర్డ్ వర్డ్, అండ్ దానికి అది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. ఈ ప్రమాణ వాక్యము కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుమన్నాడు. ముద్రణ యంత్రాలు తర్వాత వచ్చినాయి మనకు, కానీ ముద్ర అనేది మనసుల్లో కూడా ముద్ర పడిపోయింది అనుకుంటాం మనం. సో ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఎథిక్స్, మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ. సంగ్రహించటం అనేటటువంటిది కూడా ముద్ర వేయబడ్డమే. సో దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ఆజ్ఞ, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. శిష్యులకి అక్కడ వాడిన పదం ఏంటంటే ఈ హిబ్రూ పదం లిమ్మూద్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది లమాద్ అనే నౌన్ నుంచి వచ్చింది. వెర్బ్ నుంచి వచ్చింది. లమాద్ అనే వెర్బ్ ఏంటంటే టు లెర్న్, నేర్చుకోవడం అనేది. యెషయా 50వ అధ్యాయం 4వ వచనంలో మరొకసారి ఈ పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఈ పదం గురించి నేను ఎందుకు అంత గట్టిగా మళ్ళీ చూస్తున్నానంటే, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అంటే శిష్యుడి యొక్క ఫంక్షన్ ఏంటంటే
గురువుని అనుకరించడమే కాకుండా గురువు నోటి నుంచి వచ్చే ప్రతి మాటను వినడం అనేది లమాద్. అందులోంచి వచ్చింది లిమూద్. హీఈస్ ఎ స్టూడెంట్, ఎ డిసైపుల్. ఈజ్ ఎ డిసైపుల్. చాలాసార్లు ఈ పదం వాడబడింది. దాని గురించి ఎక్కువసేపు, దానికే తల్మూడ్ అంటారు. అంటే వినినటువంటి వ్రాసిన కట్ట, ఆజ్ఞల కట్ట తల్మూడ్ అని అంటారు. అరబిక్లో తలీబ్ అని అన్నారు, ఎందుకంటే శిష్యుడు అనేది అక్కడి నుంచి వచ్చింది. అది లమూద్ నుంచి వచ్చినటువంటి రూటే అది. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఆయన దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ధర్మం ఏంటంటే ఆయన్ని వెంబడించటం, ఆయన్ని అనుసరించటం అనేది శిష్యత్వము. టు ఫాలో హిమ్. ఇందాక నేను చెప్పిన నిర్వచనంలో వెంబడించుట, అనుసరించుట, అనుకరించుట, వినయంతో వెళ్ళడం, మార్పు చెందుట, రూపాంతరం చెందటం అనేది మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నూతన నిబంధనలు చూస్తున్నాం. మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు నిజంగా నా శిష్యులైతే మీరు నా వాక్యమందు నిలిచి ఉంటారు. మీరు ఇందాక నా విషయాలు అదే కదా నిర్వచనం. నా ప్రమాణ వాక్యమును కట్టుట, మరలా ముద్రించి ఇంకా ఇతరులకు తెలియచెప్పుట అని అంటున్నారు. అంటే ఏంటంటే యు రిసీవ్ ది మెసేజ్, ద వాయిస్, ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, అండ్ అగైన్ ఇన్ టర్న్ యు ప్రొక్లైమ్ ఇట్. దాన్ని ఆయన ప్రకటించాలని చెప్తున్నాడు. అందుకనే కొలసీలు రాసిన పత్రికలో పౌలు అంటాడు 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దట్ ఈస్ ద వెరీ ఫంక్షన్ ఆఫ్ ద డిసైపుల్. ఏంటది? నేనేమి నేర్చుకున్నానో, నేనేమి అంగీకరించానో, నేనేది విశ్వసిస్తున్నానో దాన్ని తిరిగి నేను ఇతరులకు నేను ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాను. ఇవాళ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చాలా గొప్ప ధర్మం అందులో చెప్పబడింది. అదేంటంటే 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును అని చెప్తున్నాడు. 14వ వచనం క్లైమాక్స్ చాలా బాగుంటుంది. వారు అంటే శిష్యులు, విశ్వాసులు, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎట్లు ప్రకటించుదురు? బిషప్ వేదనాయకం శామ్యుల్ అజరయ్య గారు, డోర్నకల్, ఫస్ట్ ఇండియన్ యాంగ్లికన్ బిషప్, భారతదేశం మొట్టమొదటి యాంగ్లికన్ బిషప్ ఆయన. వారు చిన్న ఒంటెద్దు బండి మీద ప్రయాణం చేసేవాడు. ఇప్పుడులా కారులు బిషప్లకు ఉన్నట్టుగా లేవు ఆయనకి ఆ రోజున. ఒంటెద్దు బండి మీద గ్రామీణ ప్రాంతం వెళ్ళడానికి రోడ్లు కూడా లేవనుకో ఆ రోజుల్లో. చిన్ని అడవుల్లోని దారిలో వెళ్ళాల. వెళ్తా కొంచెం అలసిపోయాడంట ఆయన కూడా. మరి ఆయన నీళ్ళు ఆయన మోసుకొని వెళ్తాడనుకో జనరల్గా. వాడితో మాట కలపడానికి అడిగినట్టున్నాడేమో, కొంచెం నీళ్ళు ఏమైనా దొరుకుతాయా అని అంటే వచ్చాడంట దగ్గరికి. అతను ఎవరు, ఆ ఊరు. నువ్వు క్రైస్తవుడువేనా అన్నాడంట ఆయన. కాదయ్యా. మీ ఊర్లో ఏమన్నా గుడి ఏమన్నా ఉందా, క్రైస్తవ గుడి అంటే? లేదయ్యా. మీ ఊర్లో ఎవరు క్రైస్తవులు లేరా అన్నాడంట. లేరయ్యా. వెంటనే ఆయనలో ఆయన కొనుక్కుంటున్నాడంట. ఏమని? విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎలా ఎట్లు ప్రకటించుదురు? ఇట్ బికేమ్ ఎ క్రక్స్. ఒక మూలవాక్యం అయిపోయింది ఆయన మనసులో. ఆయన చాలా బాధపడ్డాడు ఇంటికి వచ్చి. ప్రకటించువాడు లేకుండా వాళ్ళు ఎట్లా వింటారు? ప్రకటించేవారు పంపబడని ఎడల
వాళ్ళు ఎట్లా ప్రకటించుదురు? పెద్ద మాటలే. ఆయన ఎందుకో సెనెట్ ఆఫ్ అది సిరంపూర్కి వెళ్ళడం జరిగింది. విలియం కేరీ గారి సమాధి దగ్గర ఆయన నిలబడినప్పుడు ఆయన ఈ ఆలోచన చేస్తూ అక్కడ తనతో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరితో కలిసి ఆయన ఆలోచన చేశాడండి. ఏంటంటే, ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? సో సంబడి హ్యాస్ టు బి సెంట్. అపోస్టెల్లో, స్టెల్లో అంటే పంపడం, అపోస్టెల్లో అపోజుల్ అంటారు. సో వీ నీడ్ టు సెండ్ ది మిషనరీస్. మిషన్ దైవ కార్యోన్ముఖత, ఈ దైవ కార్యార్థమైనటువంటి సేవ చేయడానికి పంపబడని ఎడల వాళ్ళు ఎట్లా పోతారు? వీళ్ళు వెళ్ళి ప్రకటించకపోతే అక్కడ ఎవరు వింటారు? వినకపోతే అక్కడ ఎట్లా క్రీస్తుని వాళ్ళు అంగీకరిస్తారు? సో మూలం ఎక్కడుందంటే, వన్ హ్యాస్ టు బి సెంట్, లెట్ us స్టార్ట్ అని ఇండియన్ మిషనరీ సొసైటీ అనేది స్టార్ట్ చేశాడు. IMST అయింది ఇప్పుడు. అది ఎన్నో చోట్ల సేవను జరిగిస్తుంది. ఇవాళ మనం చూస్తే ఆయన అక్కడికే ఆగకుండా కేరళ వెళ్ళినప్పుడు ఒకసారి కేరళలో ఉన్న క్రైస్తవుల్ని బాగా ఆయన ఉత్తేజపరిచి గొప్ప ప్రభావంతో కొన్ని మెసేజ్ ఇచ్చి, ఏమయ్యా మీరు ఇంత పూర్వపు క్రైస్తవులు మీరేం మిషన్ని పంపరా, మిషనరీస్ని పంపరా, మీరు ఇక్కడే ఉంటారా అంటే, వాళ్ళు చూపించండి అయ్యా మాకు సేవ అంటే ఆయన అక్కడ చూపిస్తే పర్కాల్ మిషన్ 100 సంవత్సరాలు అయింది. ప్రైజ్ ద లార్డ్. 100 years ago వేదనాయకం శామ్యుల్ అజర గారు ఇచ్చినటువంటి మాటకు, ఈ మాటకు ప్రకటించు వారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? వీళ్ళు ప్రకటించకపోతే వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు? విశ్వసించని ఎడల వాళ్ళు క్రీస్తుని ఎట్లా తెలుసుకుంటారు? ఈ మూల వాక్యంతో ఇవాళ పర్కాల్ మిషన్ 100 సంవత్సరాల, ఇవాళ కరీంనగర్ డైసిస్లో సగభాగం అదే, ఆ మిషన్ వల్లే చాలా వచ్చినాయి. IMST డోర్నకల్ డైసిస్ అంతా కూడా IMST ప్రభావంతో ఉండాలి. ఇవాళ మల్కాజ్గిరి ప్రాంతం అంతా కూడా. అంటే దీని అర్థం ఏంటంటే, నేను ఇది ఒకటే చెప్తాను, దిస్ ఈజ్ ప్యూర్లీ ఇండియన్ మిషన్ వితౌట్ ఎనీ ఫారిన్ సపోర్ట్. వేదనాయకులు శామ్యుల్ గారు ఏమన్నారంటే, ఇట్ ఈస్ ది ఇండియన్ మిషన్, ఇండియన్ మిషనరీస్, ఇండియన్ మనీ, భారతీయ ద్రవ్యము, భారతీయ సువార్థికులు, భారతీయ సంఘం. ఇది ఆయన స్లోగన్ అన్నమాట. కాబట్టి మీరు ఈ సువార్తలో భాగమై ఉండడానికి మనం ముందుకు రావాలని చెప్తున్నాడు. ఇది శిష్యత్వపు. ప్రియ స్నేహితులారా, దీని మీద కొద్ది ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు మనం చేసినప్పుడు శిష్యత్వము గురించిన ఆలోచనలో మనకు శిష్యత్వపు విలువలు చాలా ప్రాముఖ్యమైనది. ఊరికే ఎవరు పడితే వాళ్ళు శిష్యత్వాన్ని అంగీకరిస్తాను కాదు. ఇవాళ యేసువారి శిష్యులందరూ కూడా, మన దేశంలో శిష్యులు అనగానే ద్రోణాచార్యుడు, కౌరవులు, పాండవులు అందరూ శిష్యులే. కానీ నిలకడగా ఎవరో ద్రోణాచార్యుడు వెనకాల నిలబడిన వాళ్ళు కాదు. ఏకలవ్యుడు అని ఒకడు డైరెక్ట్గా నేర్చుకోకపోయినా పరోక్షంగా నేర్చుకుంటే పాపం వాడిని పిలిచి, అయ్యా నేను నీ దగ్గర నేర్చుకున్నాను, ఆయన విన్నాడు. ఏకలవ్యుడు అనేవాడు వీళ్ళందరికంటే మించి బాగా బాణం వేస్తున్నాడని, అయ్యా నేను మీరు చెప్పకుండా దూరం నుంచి నేర్చుకున్నా మీ దగ్గర అంటే గురుదక్షిణ ఇమ్మంటారు. ఏంటంటే నీ బొట్టన వేలు ఇచ్చామండి. ఎందుకు? ఇది లాగేటప్పుడు ఇది పట్టుంచకపోతే వీడొత్త 4 ఏళ్లతో లాగలేడు కదా, వేయలేడు కదా. అంటే గురువులో ఒక రకమైనటువంటి పక్షపాత ధోరణి ఉంది. అంటే వీడు నా శిష్యుడిగా ఉంటాడు, వీడు కాదు అర్హుడు, ఎవరో ఉన్నారని ఆయన మైండ్లో. ఇట్స్ ఎ స్టోరీ. శిష్యులుగా ప్రభువు వారి శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఆయన ఎక్సెప్ట్ యూదా ఇస్కరియోత్, మిగతా శిష్యులందరూ కూడా ఆయనను అంగీకరించి ఆయనతో పాటు ఆయన వెనుక నడిచిన వాళ్ళే, ఆయనతో నడిచిన వాళ్ళే. ఒకరోజు వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు భూమిని తల్లకిందులు చేయువారు అన్నారు. వాళ్ళలో పిరికితనం ఉంది, వాళ్ళలో భయం ఉంది, వాళ్ళకి తెలియని సిగ్గు, పూర్తిగా బహాటంగా ప్రకటించలేని స్థితి ఉంది, పడిపోయిన స్థితులు ఉన్నాయి. డిస్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్, ఇన్స్పైట్ ఆఫ్ ఇట్, వాళ్ళు ఆయన శిష్యులుగానే పరిగణించబడడం కాకుండా వారు యేసు వారి యొక్క ఆయన ఆదేశ ప్రకారంగా దేవుని చేత పంపబడిన పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్.
ఒక అద్భుతమైన రీతిలో వాళ్ళు యేసువారి శిష్యులుగా బూదిగంతాలకు ఆయన అన్నట్టుగా, మీరు పోయి బూదిగంతాలు, యూదయ సమరయ బూదిగంతాలు పోయి, వాళ్ళు బూదిగంతాలకు పోయి ఐఎమ్ ప్రౌడ్, మనం ప్రౌడ్ అవ్వాలి. ఎందుకంటే మన దేశానికి కూడా ఒక శిష్యుడు వచ్చాడు, తోమా అనే ఆయన, నేను నమ్ముతున్నాను, ఆయన రక్తం చిందించాడు. ఇది అలా ప్రతి శిష్యుడు ఏదో స్థలానికి పోయి వాళ్ళు దేవుని రాజ్యం కొరకు తమ ప్రాణాలను అర్పించినటువంటి వాళ్ళు, ఇదే శిష్యత్వాన్ని కొనసాగించిన వాళ్ళు ఉన్నారు. గ్రహం స్టెయిన్స్ ఆయనేం భక్తిగా సువార్థికుడిగా కాకుండా ఈ వైద్య పరిచర్యలో కుష్టు వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకొని 34 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పరిచర్య చేసిన క్రీస్తు శిష్యుడిగా అతను ఇక్కడ ఉండి ఆయనని అసూయ పడి అతని వెనకాల ప్రజలు పడిపోతున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక రిలీజియస్ ఫండమెంటలిస్ట్ గ్రూప్ ఆయన్ను ఆయన కుమారులను పెట్రోల్ పోసి కారులో వాళ్ళని చంపేశారు. శిష్యులకి ఏం తక్కువ కాల ఆయన తన ఎంతోమంది ఉన్నారు అట్లా శిష్యత్వంలో తమ ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళని అనేకులను కొంతమందిని మనం చూసాము. ఆయన ఊరికే చెప్పలేదు, ఆయన శిష్యుడు అవటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిఫికేషన్. దీని కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అని పుస్తకం రాశాడు ఒక ఆయన, డీట్రిక్ బోన్హాఫర్ అని, ఓ జర్మన్ ప్రొఫెసర్, అమెరికాలో పిహెచ్డి చేసి అది దేనికి పనికిరాలా, ఈ యూదులను క్యాంప్స్లో పెట్టి వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టిన వాళ్ళలో ఈయన కూడా ఆ చిత్రహింస అనుభవించాడు. అక్కడ బోధ చేస్తున్నాడని ఆయన ఆలుకోశాడు. చివరికి ఆయన ఏ రీతిలో అయినా తన జీవితాన్ని వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండిపోయాడు జైల్లో అని ఆయన ఉరివేసి చంపేశారు. వాట్ ఏ ట్రాజెడీ, బట్ ఇట్ ఈస్ టు ది గ్లోరీ ఆఫ్ గాడ్, ఎ గ్రేట్ సోల్. ఆయన రాశాడు, ఆయన కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అని, శిష్యత్వపు విలువలు. శిష్యత్వపు విలువల్లో తన విలువను గొప్ప చేసుకోవడం కాకుండా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయనకి ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించవలను. దట్ ఈస్ ది క్రౌనింగ్ గ్లోరీ. మకుటాయమానమైనటువంటి ధర్మాన్ని బోధించాడు ప్రభువారు వాళ్ళకి. అదేంటంటే, నన్ను వెంబడించాలనుకుంటే ఏదో గ్లోరీ లగ్జరీ కొరకు నా వెనకాల వస్తున్నాం అనుకోకండి. ఉంటుంది, ఎందుకంటే ప్రభువారు వాళ్ళని స్వస్థపరచగానే వాళ్ళంతా ప్రభువును కనపరచినట్టుగా చూస్తుండగానే మేము కూడా ఆయన శిష్యులు అని ఘనంగా ఉండొచ్చు, నాట్ రియలైజింగ్ దాని ముగింపు ఎలా ఉంటుంది వీళ్ళ శిష్యత్వంలో అనేది వాళ్ళు గమనించలేదు. కానీ ప్రభువుకు తెలుసు. అందుకే ముందే చెప్పాడు, వాళ్ళు జాగ్రత్త, నా నిమిత్తము మీరు వీధుల్లోకి లాగబడతారని. ఆ మాట నిజంగా నేను జ్ఞాపకం చేసుకున్నాను. మార్కును ఆయనకు తాళ్ళు కట్టి వీధులు వెంబట లాగారంట ఐగుప్తులో, అలెగ్జాండ్రియా నగరంలో. ఆయన అలాగే చనిపోయాడు మార్కు, వీధుల్లోకి లాగబడడం అనేటువంటి. అక్కడికి అది ఆచారం లేండి, అది ఐగుప్తు అటువంటి చోట మనం చూస్తున్నాం. గ్రేట్ లీడర్స్ వర్ డ్రాగ్డ్ ఆన్ టు ది స్ట్రీట్స్, టీవీల్లో చూసాం మనం. ప్రియ స్నేహితులారా, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, ఒక ప్రాణాన్ని పణంగా ఇచ్చేటటువంటి జీవితాన్ని శిష్యత్వంలో మనం చూస్తున్నాం. అందుకే గ్రేట్ కమిషన్ ఎలా ఉంటుందంటే, మనుష్య కుమారుడు నన్ను అనుకరిస్తానన్నారుగా మీరు శిష్యత్వంలో. ఎట్లుంటుందంటే కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, దాని విలువ ఎట్లుంటుందంటే, శిష్యత్వ విలువ, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు అన్నాడు. హల్లెలూయా. తన ప్రాణం ఇచ్చుట క్లైమాక్స్ అన్నాడు. శిష్యత్వంలో పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు. ప్రాణం ఇచ్చేది అవతల పెట్టు. వీడు ఇవాంజలిస్టు ఫుల్ సూట్ వేసుకొని 4 సెక్యూరిటీలను పెట్టుకొని ఏంటో ఆయన ఎవరో ఏదో చేసేస్తారు అన్నట్టు ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు ఆ వెనకాల వాళ్ళు బైబిల్ పట్టుకొని ఆయన వెనకాల వచ్చి ఆయన అందరు లేచి వంది మాగతలు లేచినట్టు లేచి నుంచొని ఈ జడ్ కేటగిరీ వాళ్ళంతా ఆయనతో వెళ్ళి
ఆయన అక్కడికి వెళ్ళాకప్పుడు ఆయన ఎదురుకుండా టీపై మీద అక్కడ బైబిల్ పెట్టి ఆయన మోసుకోలేడు అనమాట. ఈయన బైబిల్ యూనో ది రాడికల్ చేంజ్ ఆఫ్ ది డిసైపుల్షిప్. శిష్యత్వపు విలువలు మారిపోయినాయి. అది శిష్యత్వం కాదు, అది అపోస్తులత్వం కాదు, అది వాణిజ్యం. అది వాణిజ్యం. అది ఇక్కడేమంటారంటే పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. దిస్ ఈజ్ అనదర్ స్టెప్ అండ్ హయ్యర్ స్టెప్. అనేకుల కొరకు ప్రతిగా ఆయన అనేకుల కొరకు తన శిలువ మరణాన్ని పొందినటువంటి ప్రభు అయిన యేసు ద బెస్ట్ మోడల్ టు ఫాలో హిమ్. శిష్యత్వం చేయగలిగింది ఎవరికి చేయాలి? ఆ మాటకు వచ్చినప్పుడు నేను అంటే ఎవరిని కించపరచట్లా. మన దేశంలో చాలా మంది బాబాలు వచ్చారు, స్వాములు వచ్చారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళని చెప్పని పేర్లు చెప్పను, కానీ బాబాలు. నా చిన్నప్పుడు ఉన్న బాబా ఇప్పుడు ఎవడో పట్టించుకోవట్ల, పేరే లేదు. ఇంకో బాబా చాలా ప్రాముఖ్యమైతే అదే విశ్వాసంలో ఒకళ్ళొకళ్ళు తర్జుమా చేసుకుంటా వాళ్ళు తలమునకలు అవుతున్నారు. ఇంకా ఆయన లేదండి, ఆయనకి ఇప్పుడు డిమాండ్ లేదంట దేవుడికి. ఆయనకి ఇప్పుడు లేదండి. ఇక ఆ దేవాలయాలన్నీ ఇప్పుడు మార్చేస్తున్నారు, వేరే దేవుళ్ళని పెడుతున్నారు అందులో. ఎందుకంటే ఆయన అసలు ఏ మతానికి చెందినోడో తెలియదు, ఇక్కడికి వచ్చాడు, అన్నీ పెట్టుకున్నాడు ఆయన. ఆ దేవాలయాలు అన్నీ పెట్టారు. ఇట్లా ఏంటంటే ఎ సేవియర్ కమ్స్ వితౌట్ ఎనీ కాంప్రమైజ్ అండ్ ఇట్ ఈస్ ఎ క్లియర్ మోడల్. పరిచారము చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుటకు. గ్రేట్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మోడల్ అది. భారతదేశంలో వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ థియలాజికల్ కాలేజెస్, యునైటెడ్ థియలాజికల్ కాలేజ్ బెంగళూరు మోడల్ ఇది. నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. మోటో మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45. ఈ మోడల్లో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఇదేదో అట్రాక్షన్ కొరకు, ఎక్సైట్మెంట్ కొరకు, ఇంకేదో వాటి కొరకు కాదు. అక్కడ పోయినప్పుడు మీరు ఎంత గ్రేట్ పరిచర్య చేయాలంటే, కాబట్టి నా ప్రియ సహోదరులారా, పౌలు చెప్పినట్లు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చల్లారకూడదు నీ యొక్క విశ్వాసం. 1 కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో దిస్ ఈజ్ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ఎంతమంది శిష్యులు, ఎంతమంది లక్షలాది మంది శిష్యులు ఈ 2000 సంవత్సరాల్లో వాళ్ళు చరిత్రలో కనుమరుగైపోతున్నారు, కానీ చరిత్ర మర్చిపోలేదు. వాళ్ళ రక్తం చిందించబడింది ఈ భూమి మీద. ఎక్కడెక్కడ రక్తం చిందించబడిందో అక్కడ సంఘాలు నెలకొల్పబడ్డాయి. వాళ్ళ కొరియా, చైనా. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అండ్ టు టెల్ యూ, ఇవాళ భారతదేశంలో అతి వేగంగా క్రీస్తుని అంగీకరించేటటువంటి దేశాల్లో చైనా ఉండటం చాలా. ఒకనాడు కమ్యూనిస్ట్ కంట్రీ అయిన చైనాలో ఇవాళ దాదాపు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దగ్గర 45 to 50% క్రైస్తవులు అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. కొరియా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే నాట్ లెస్ దాన్ 45% క్రైస్తవులు అయ్యారు. నేను చెప్తే బాధపడతారని మన దేశం గురించి నేను చెప్పను, ఎందుకంటే మనకే తెలుసు. ఇవాళ పంజాబ్లో ఒక జిల్లా కంప్లీట్ క్రైస్తవులుగా అయిపోయారంటే అక్కడ చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎవరేమంటలే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలి. వాళ్ళు తల మీద పెట్టే అది కిప్పా పెట్టుకుంటున్నారు, వాళ్ళు శిరస్త్రాణం పెట్టుకున్నారు. వాళ్ళ కల్చర్ మార్చకుండా క్రీస్తుని అంగీకరించారు విశ్వాసంలో. కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. రెండవది ఉద్దేశం ఏమై ఉండాలా? నీవు యేసును వెంబడించేదానికి నీ ఉద్దేశం లగ్జరీ కొరక, కంఫర్ట్ కొరక, గుర్తింపు కొరక, దేని కొరకు నువ్వు క్రీస్తుని అంగీకరిస్తున్నావు? ఇవాళ అందరూ ఏమంటున్నారు, భారతదేశంలో వీళ్ళని చేత్కరిస్తుంటే త్రోసివేస్తే ఊర్లు బయట గుర్తింపు కొరకు వీళ్ళు క్రైస్తవులకు వచ్చారు. ఇవాళ అది కాదు, అది అయిపోయింది, ఆ ఎర అయిపోయింది. గుర్తింపు కొరకు క్రైస్తవులు అవడం కాదు ఇక్కడ. మనస వాచ కర్మణ క్రీస్తును నా రక్షకునిగా నేను అంగీకరించేటటువంటి క్రైస్తవులుగా, నా ఉద్దేశం ద్వారా రూపాంతరపరచబడి నా జీవితము రూపాంతరపరచబడినట్లుగా నా జీవితాన్ని నేను మార్చుకోగలుగుతున్నాను. ఇది నా యొక్క ఆలోచన. నేను క్రైస్తవుడిగా అవడానికి నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను
ఈ లోకంలో నేను తప్పకుండా నేను క్రీస్తును అంగీకరించి ఆయన ప్రేమను చవిచూచిన వాడుగా ఈ లోకంలో నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఇక్కడ దీనిలో శోధనలు ఉంటాయి, కానీ వాక్యం చెప్పినట్టు నీవు అంతగా నీవు సంధింపబడలేనంతగా నీకు రాదు, శోధన రాదు నీకు. అయినా కూడా నీకు ప్రభు అయిన దేవుని ఆత్మ నీకు ఆ శక్తిని అనుగ్రహిస్తుంది శోధన తప్పించుకునేది. శిష్యత్వపు విలువలు, రెండోది ఉద్దేశం, మూడోది పవర్ ఆఫ్ డిసైపుల్షిప్. ఈ యేసు వారి యొక్క శిష్యత్వంలో ఉన్న పవర్ ఎట్టాడుదంటే, ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు వీళ్ళు. ఒకడు అడుగుతాడు, ఏమయ్యా భలే చేస్తున్నారు మీరు, వాళ్ళని వీళ్ళని స్వస్థపరుస్తున్నారు మీరు. కాబట్టి అక్కడ పేతురు అదర్ 2 డిసైపుల్స్తో కలిసి ఆయన వెళ్తూ ఉంటాడు. దేవాలయం వెళ్ళినప్పుడు ఆ శృంగారం అనే ద్వారం దగ్గర వాడు కింద ఉంటాడు. వాడు పడిపోయి అక్కడ ఉన్నవాడు వీళ్ళు ఏమన్నా ఇస్తారని భిక్షం కొరకు వాడు ఎదురు చూస్తూ ఉంటే పేతురు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటి నీకు కలిగిందంటే, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్టెడ్ లార్డ్, పవర్ ఆఫ్ ది నాజరీన్. అందుకని అంటారు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నా నామమును నా తండ్రిని ఏది అడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అన్నాడు కదా ప్రభు. ఆ వాగ్దానం ప్రకారం చేస్తున్నారు వీళ్ళు. ఏమంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పగానే వాడు పాదములు చీలమండలు బలమై లేచి నిలబడి చూశారు చాలామంది. చాలా చోట్ల ఇది జరుగుతుందని గమనించి ఒకడు వచ్చి అడుగుతున్నాడు, సీమోన్ అనే గారడి వాడు వచ్చి ఏం అడుగుతున్నాడంటే, అయ్యా నేను సంపాదించుకునే డబ్బులన్నీ మూటగట్టి మీ ముందు పెడుతున్నాను, నన్ను కూడా మీరు ఈ వరం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. ఏది వరం? నేనేది చెప్తే అది జరిగేటట్టు నేను దయ్యాలు ఎలగొట్టాలా కదా, నేను కూడా మీలాగా నేను బోధించాను. పరిశుద్ధాత్మ గద్దిస్తుంది. డబ్బులతో కొనలేరు పరిశుద్ధాత్మ వరాన్ని. అలాగే శిష్యత్వాన్ని కూడా మనం డబ్బులతో కొనలేము. మనం ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది డిసైపుల్షిప్ దట్ దీస్ పీపుల్ డిస్పైట్ ఆఫ్ దిస్ స్ట్రగుల్స్ అండ్ సఫరింగ్స్ దే రిమైన్డ్ యాజ్ సెయింట్స్. ఇవాళ ఉత్తుత్తనే సెంట్ పీటరు, సెంట్ పాలు, సెంట్ మార్క్ అని అంటలేం మనం. వాళ్ళు నిజమైన పరిశుద్ధులు. వాళ్ళు ఇవన్నీ ఓర్చుకొని శోధనలన్నీ జయించి వాళ్ళు నిలవబడ్డారని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా చాలా గ్రేట్ బూన్ అని చెప్పాలి మనం. దీని మీద పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం 5-8 వచనాల్లో, ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమునందు భక్తి అందు సహోదర ప్రేమందు దయను అమర్చుకున్నాడు. ఇది కంటలు పెట్టాలి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో, 7 స్టెప్స్ మనం చూస్తున్నాం. ఇది మనము ఈ యొక్క ప్రభు యొక్క ఈ సేవలో క్లైమాక్స్ ఏంటంటే నాన్న, ప్రకటించుడి. కెరిగ్మా గ్రీక్లో ప్రకటన. ఇది మనం ఏమి నేర్చుకున్నామో దాన్ని మనం ప్రకటన చేయడానికి మనం ముందుకు సాగాలి. ప్రభు క్లైమాక్స్లో ఏమంటా అంటే, మీరు శిష్యులు అవడం అంటే ఏంటంటే, మీరు ఒకరినొకడు ప్రేమించవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని, బై దిస్ లవ్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ మీ అండ్ యు రిఫ్లెక్ట్ అపాన్ అదర్స్ యు ఆర్ నోన్ దట్ యు ఆర్ మై డిసైపుల్. ఎలా మీరు నా శిష్యులు అంటారంటే, ఈ ప్రేమ ద్వారా, దేవుని ప్రేమను నీవు ఇతరులకు, అంటే యు ఆర్ ది ఛానల్, యు ఆర్ ది chalice and you are the instrument to contain the love of God. నువ్వు పొందినటువంటి ప్రేమ ఇతరులకు పంచిపెట్టేదానికి అనేది ప్రొక్లమేషన్. ప్రియ స్నేహితులారా,
క్రీస్తు విశ్వాసంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఏదో వేరే డిగ్రీస్ ఏదో పొందుకున్నాము, ఇంకేదో అని కాదు, గుర్తింపులు పొందుకున్నామని కాదు, కానీ యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్ టు బి ఎ డిసైపుల్. తిరిగి మరలా ఈ లోకంలో మనం ఆ పరిచర్యలో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తిరిగి దీనిని ఇతరులకు ప్రకటించగలిగేటటువంటి కృపా సాధనంగా యేసుక్రీస్తు కృపా సాధనంగా ఉండగలగటమే క్రీస్తు శిష్యత్వం చేయడం అనేది. ఆల్ ఆర్ డిసైపుల్స్. ఏ బిషప్ ఈజ్ ఎ డిసైపుల్, ఏ పాస్టర్ ఈజ్ ఎ డిసైపుల్, an evangelist is a disciple, a believer is a disciple, a member who comes to worship in the church is a disciple. All are same, with equal mind, with equal spirit. అందరము క్రీస్తు శిష్యులుగానే. అమెరికాలో అందుకని ఒక డినామినేషన్ పేరు డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాతో అనుసంధానం ఉంది. అది డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే యునైటెడ్ చర్చ్ ఇన్ క్రైస్ట్ అని అమెరికా అని యూసీసీలో భాగం అది. డిసైపుల్స్ ఇన్ క్రైస్ట్, మనం క్రీస్తులో శిష్యులుగా ఉన్నాము. శిష్యత్వానికి ఆహ్వానం అందరికీ, వితౌట్ ఎనీ గ్రేడేషన్, వితౌట్ ఎనీ ఎలివేషన్, వితౌట్ ఎనీ ఐడెంటిటీ, వీఆర్ ఆల్ ఈక్వల్ డిసైపుల్స్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో శిష్యులుగా, శిష్యత్వపు విలువలను కాపాడుకునే శిష్యులుగా రండి, వచ్చి చూడండి, క్రీస్తుతో జీవించండి, వాక్యంలో నివసించండి, ఈ వాక్యాన్ని ఇతరులకు బోధించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, జీవము కలిగిన నీ వాక్యంలో మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించు. గొప్పతనాల కొరకు కాదు, గుర్తింపుల కొరకు కాదు, విలువల కొరకు కాదు ప్రభువా, నీవిచ్చే విలువే ఈ శిష్యత్వంలో మా గొప్పతనం. నీ పాద సన్నిధిలో నేర్చుకోవాలనేది గొప్ప గొప్ప భక్తులు, సాధు సుందర్ సింగ్ వంటి మహాభక్తులు, పండిత రామాబాయి వంటి భక్తురాండ్రు నీ సన్నిధానంలోకి వచ్చి ప్రభా, వాళ్ళు నేర్చుకున్నది ఇతరులకు ఇవాళ చెప్పబట్టి ఎంతో గొప్ప సాక్ష్యాలు జీవితంలో కనబడతా ఉన్నాయి. వారి ద్వారా అనేక శిష్యులు, ప్రాణాలు కోల్పోయినటువంటి శిష్యులు, ప్రాణాలు త్యజించినటువంటి శిష్యులు నిన్ను అనుకరించే జీవితం మాకు దయచేయండి ప్రభా. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడైండును గాక. ఆమెన్.